కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో ఒక్క బొగ్గు గని కూడా ప్రారంభించలేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సింగరేణి సంస్థను బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా అడ్డుకున్నారని చెప్పారు. సింగరేణిలో కొత్త గనులు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కొత్త గనులు వస్తే లోకల్ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి వివేక్ బొగ్గు గని ఓపెన్ కాస్ట్ పై సింగరేణి అధికారులతో చర్చించారు. ఆర్కే ఓపెన్ కాస్ట్ గని సెకండ్ ఫేజ్ ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చేందుకు సీసీఎఫ్ఓ డీఎఫ్ఓలతో మాట్లాడతారని చెప్పారు. 18 సంవత్సరాల పాటు కొనసాగే ఆర్కే ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటుపై నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఫేజ్ 2లో కొత్త గని ఏదైతే అలాట్ అయిందో దానికి ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరం. కొంచెం ల్యాండ్ ఏదైతే నాన్ ఫారెస్ట్ ఏరియాలో ఉందో అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పి చెప్తున్నారు. అన్ని రికార్డ్స్ ప్రకారంగా ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి రిజర్వ్ ఎక్కడ కూడా కాలేదు. అన్ని జీవోలు కూడా ఉన్నాయి. నేను మొన్న డిఎఫ్ఓ గారితో మాట్లాడినప్పుడు కూడా వారికి ఇదే చెప్పడం జరిగింది. మీరు ఇంకొకసారి పరిశీలించండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొత్త గని వస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందరు తెలిసిన విషయమే. టీఆర్ఎస్ హయాంలో వాళ్ళు అడ్డుకున్నారు. కొత్త మైన్స్ వేలంలో పాల్గొనొద్దు సింగరేణి అని చెప్పి ఆ రోజులలో అడ్డుకొని ఇక్కడ కొత్త గనులు రానియకుండా పరిస్థితులు కావడం జరిగింది. కానీ ఇదే సింగరేణి సంస్థ ఒరిస్సాలో పోయి 25 మిలియన్ టన్నుల మైన్ అక్కడ వేలంలో పాల్గొని అక్కడ ఆ మైన్ సింగరేణి సంస్థకు లభించింది. అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ఇక్కడ ఉద్యోగాలు వస్తలేదు. జీఎం గారు అదే అంటున్నారు, సార్ చాలా మంచి మైన్ ఇది, తొందరగా మనకు ఫారెస్ట్ క్లియరెన్సెస్ వస్తే 18 సంవత్సరాలు ఈ మైన్కి లైఫ్ ఉంటుంది. మంచి మైన్, మంచి క్వాలిటీ కూడా ఉంది. ఇది తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు మ్యాప్స్లో సహా జీఎం గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను వారికి చెప్పాను, మళ్ళొకసారి డిఎఫ్ఓ గారితో సీసీఎఫ్తో మాట్లాడి దీని క్లియరెన్స్ అతి త్వరలోనే తీసుకొచ్చి మన ప్రాంతానికి ఒక గని ఏదైతే శాంక్షన్ అయిందో అది తొందరగా ప్రారంభమయ్యేలాగా ప్రయత్నం చేస్తాం.